దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి ఈ నెలలో నెహెమియా గారి గురించి హోంవర్క్ అన్నమాట. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. కుమారి నేను, కానీ కుమారి ముందు చెప్పాలి, తర్వాత నేను చెప్పాలనుకున్నాను. కానీ దేవుడి కృపలో దేవుడు నన్ను నిలబెట్టినందుకు దేవునికి వందనాలు, కృతజ్ఞతలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభువా. నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నీ తలంపులు ఉన్నతమైన ప్రభువా. నేను ఒక అల్పమైన దానను, బలహీనురాలను, శక్తి లేని దానను. నీ శక్తిని బట్టి, మీరిచ్చిన ధైర్యాన్ని బట్టి ముందుకు మీరే నెట్టారు. అందులను బట్టి కృతజ్ఞతలు. నీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు, నీ జాలిని బట్టి కృతజ్ఞతలు. అర్హత లేని వారికి అర్హత కలగజేయటమే నీ కృప నా యేసయ్య. అట్టి నీ కృపను బట్టి నువ్వు నిలబెట్టి ఉండగా నీ సంఘముతో, నీ బిడ్డలతో ఈ దినము ఏం మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నావు. నేనేమి ప్రార్థన చేసుకున్నాను, కానీ ఎలా చెప్పాలయ్యా అనుకున్నానే తప్ప నేను నీ పాఠాల్లో నేనేమి ప్రిపేర్ అవ్వలేదు యేసయ్య. జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలతో ఏం మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారు అయ్యా. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. సమస్త చీకటి అంధకార శక్తుల్ని బంధించి అయ్యా, సమస్తము నీ అధికారంలో, నీ ఆధీనంలో జరుగులాగా నడిపిస్తారని నమ్ముచు ఈ దినము చూడని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి మరొక నూతన దినము మాకిచ్చారు. అట్టి ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ ఘనత నీ నామానికి చెందులాగా మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అయితే పోయిన వారం నెహెమియా గారి గురించి మరి గుమ్మములు అవన్నీ మరి పోయిన వారం వెంకటేష్ చెప్పాడు. మరి దానిలోనే కొన్ని మాటలు చెప్పాలని హోంవర్క్గా ఇచ్చారు. అందులను బట్టి దేవునికి మహిమ, దేవునికి ఘనత. అవన్నీ కొన్ని పాఠాలు 8 వరకు 8 అధ్యాయాలు అవన్నీ చదివాం. కానీ కుమారికైతే అర్థమైంది, కానీ నాకైతే ఏమీ అర్థం కాలేదు. కానీ నెహెమియా గ్రంథములో నుండి మొదటి నుంచి చివరి వరకు నాకు నచ్చినది మరి ఆయన రాజు దగ్గర గిన్నె అందించే మరి బిడ్డగా ఉండి మరి వాళ్ళ రక్త సంబంధికులు, సహోదరులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండారు యూదాలో అని వాళ్ళని అడిగినప్పుడు మరి వాళ్ళు యెరూషలేము గోడలు కాలిపోయినాయి అని మీ అందరికీ తెలుసు. ఈ పాఠం తెలియకుండా మరి ఎవరికీ ఉండదు. కాబట్టి నాకు తెలిసిన దేవుడు నాకు నేర్పిన పాఠం ఆయన సన్నిధిలో ఈ వారం నుండి ఎలా చెప్పాలయ్యా, నాకేమీ అర్థం కావట్లేదు అన్నప్పుడు కుమార్ చెప్పిద్దిలే అని నేను మెదలకుండా కూర్చున్నాను. కానీ దేవుడి కృప వల్ల ముందు నువ్వే చెప్పమని మరి పిల్లలు అన్నారు. కానీ నాకు వచ్చింది, దేవుడు నాతో మాట్లాడింది, నాకు నేర్పింది నేను సంఘంలో మీ అందరికీ పంచుకుంటాను. 2 మాటలు. అయితే మరి నెహెమియా గారు రాజు దగ్గర గిన్నె అందించే, పానము అందించే బిడ్డగా ఉన్నప్పుడు మరి వాళ్ళ
రక్త సంబంధికులు వాళ్ళ స్నేహితులు ఈయన దగ్గరికి వచ్చినప్పుడు మా వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని మరి నెహెమ్యా గారు వాళ్ళని అడిగినప్పుడు మరి ఆ దేశంలో వాళ్ళందరూ చెరలో పట్టి ఉన్నారు, మరి అగ్నిలతో కాల్చబడి ఉన్నారు, మరి బంధింపబడ్డారు అన్నప్పుడు మరి ఎంతగానో మరి నెహెమ్యా గారు మరి కూర్చున్న అతను మరి కుప్పకూలి బాధపడి ఏడ్చి దేవుడి దగ్గర ఏడ్చాడని అవన్నీ లేఖనములో మరి ఉంది. మరి 2 కాడి నుంచి 4 వరకు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము 4వ వచనం దాకా చదువుకుందాం. నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారి అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు బహుగా శ్రమ పొందుచున్నారు మరియు యెరూషలేము యొక్క కారములను గుమ్మములను కాల్చబడి ఉన్నది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుని ఏడ్చి దుఃఖము ఉపవాసముండి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. మరి ఆయన ఈ విషయం తెలియంగానే వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువులు మరి చెప్పగానే మరి అగ్నితో కాల్చబడి ఉందని చెప్పగానే ఆయన కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని ఈ మాటలు నాకెంతో చాలా నచ్చినాయి. ఎందుకంటే మనం కూడా మరి ఎవరైనా ప్రార్థనలో సరిగా లేనప్పుడు నాకు దీనికి ఏది నాకు హత్తుకుందంటే వాళ్ళు మరి శ్రమలో కాల్చబడి మరి దేవుడు తెలుసో తెలీదో నాకైతే తెలియదు కానీ గుమ్మములు కాల్చబడిని అన్నప్పుడు మరి తన ఇంటివారు కాదు, మరి తన భార్య బిడ్డలు వాళ్ళేమీ కాదు, కానీ మరి ఆ మాట తెలియంగానే నెహెమ్యా గారు కుప్పకూలి కూర్చుండి ఏడ్చి దుఃఖపడి మరి ఉపవాసాలుండి ప్రార్థన చేశారు అని ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసెను. మరి మనము కూడా మరి మనమైతే దేవుణ్ణి నమ్ముకున్నాం, పరలోక రాజ్యానికి వెళ్తామని మనం అనుకుంటున్నాం, ఖచ్చితంగా వెళతాం. కానీ మరి తెలియని వాళ్ళు మరి తెలిసిన వాళ్ళు ఎలా ఉండారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ అగ్నిగుండంలో పడిపోతారేమో అని మనం ఉపవాసం ఉండి మన రక్త సంబంధులకు అవ్వచ్చు, మన ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, మన గ్రామంలో ఉండవారు అవ్వచ్చు, మన ఇంట్లో మరి 4-5 ఉంటే ఒకళ్ళు రక్షింపబడి ఇంకొకళ్ళు రక్షణ లేకుండా ఉండారేమో, వాళ్ళ కోసం అవ్వచ్చు. మనం మరి నెహెమ్యా గారు మరి ప్రార్థన చేసినట్టు మనం ఎప్పుడైనా ఇలా వాళ్ళు కాలిపోతున్నారు, నశించిపోతున్నారు, వాళ్ళ హృదయము మరి గుమ్మాలని దేవుడు మాట్లాడాడు కాబట్టి మరి వాళ్ళు కాలిపోయి నశించిపోతే ఎవరికి నష్టం? దేవుడికే నష్టం, దేవుడికే బాధ. మరి ఆయన మనస్సులో దేవుడు ఆ మనసు పుట్టించి మరి నెహెమ్యా గారు మరి ఉపవాసాలు ఉండి కొన్ని దినములు ఉపవాసాలు ఉండి దేవునికి ఆకాశమందున్న దేవునికి విజ్ఞాపన చేసెను అని దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాము? మన కూడా నశించిపోతున్న మన్ని వెతికి రక్షించి మరి ఈ రీతిగా పనిచ్చి మన నిలబెట్టాడు. మరి మనకు కావలసినవన్నీ దేవుడు ఇస్తున్నాడు. ఏది అవసరమైతే అది మనము తిని మత్తులుగా మరి మన ఇష్టానుసారంగా ఉండకోకుండా మరి నశించిపోతున్న ఆత్మలు మరి మనమైతే పరలోకానికి వెళ్తాము, వాళ్ళు దేవుడి పోలిన మరి మనుషులే కాబట్టి వాళ్ళు మన సహోదరులు
మరి మన పోలికి చొప్పున దేవుడు వాళ్ళని పుట్టించాడు కాబట్టి మరి ఆయన కృపను బట్టి మనము కూడా ఉపవాసం ఉండి మరి దుఃఖపడి మరి దేవుడి దగ్గర విజ్ఞాపన చెయ్యాలని నెహెమ్యా గారు అన్నట్లుగా మనం కూడా అలా ఉన్నామా లేమా, మన అవసరతల కొరకు, మన బిడ్డల కొరకు, మనకు కావలసిన వరకే అడుగుతున్నామా, నశించిపోతున్న ఆత్మల కొరకు అడుగుతున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. మరి ఆకాశం ముందున్న దేవుడికి ఆయన విజ్ఞాపన మరి 1వ అధ్యాయం అంతా దేవుడికి విజ్ఞాపన చేసినట్లుగానే దేవుడు మరి ఈ లేఖనములో రాసి ఉంది. ఏది ఏమైనా మన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మరి మనము ఆస్తులు కూడబెట్టుకున్నాము, ఇంత ఆస్తి ఉంది, అంత ఆస్తి ఉంది, అలా ఉన్నాము, ఇలా ఉన్నామని అడగడు. కానీ దేవుడు మరి నిన్ను నేను పిలిచాను కదా, నిన్ను నేను రక్షించాను, నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావని ఖచ్చితంగా దేవుడు మనని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించినప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి ఆయన దగ్గర? మరి తప్పుగా మరి నిలబడతామా, మరి ఆయన చెప్పినట్టు చేస్తామా? ఎందుకంటే నేను గుంటూరు ప్రార్థనలోకి అప్పుడు మేము వెళ్తున్నప్పుడు ఆ రోజు బల్లారాధన అనమాట. నేను త్వరగా పనులు ముగించుకుని ఇంట్లో పనులన్నీ 9:30 మరి బయటకు వచ్చేసేయాలి. గబగబా ప్రార్థన పనులన్నీ ముగించుకుని వంట చేసి మరి నా భర్తకు అన్నీ సమకూర్చి అక్కడ పెట్టేసరికి మరి పని మామ టీ అడిగితే టీ పెట్టాను అనమాట. టీ పెట్టి గ్లాసులో పోసి ఆ టేబుల్ మీద పెట్టా. మరి మా బావగారు పిల్లలు కింద అద్దెకుంటారనమాట వాళ్ళు. ఆ పిల్ల పైకొచ్చి నేనైతే అది వచ్చింది చూసా కానీ ఆ గ్లాస్ దగ్గరికి వచ్చింది చూడలా. నేను యువతల గదిలో ఉన్నా. అది గబగబా వచ్చి ఆ గ్లాస్ పట్టుకుని ఆ గ్లాసులో టీ అంతా ఈ గొంతుకాడ నుంచి పట్ట వరకు దాని మీద పడిపోయినాయి అనమాట. అది లాగింది, పడిపోయినాయి. ఇంకా షర్టు తీయంగానే షర్టుతో పాటు ఈ చర్మం అంతా ఊడి వచ్చేసి నాకైతే ఎంత భయం వేసింది. ఎర్రగా కమిలిపోయి చర్మం వచ్చేస్తే ఎంత భయం వేసిందో అసలు. వాళ్ళ అమ్మా నాన్న ఏది అంటారో అని కూడా కాదు కానీ అది చిన్నపిల్ల, 3 సంవత్సరాల పిల్ల ఎంతో అల్లాడిపోయిందనమాట. వాళ్ళని కేకేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నేను మోకాళ్ళేసి ప్రార్థన చేసి, అయ్యా నా మూలానే కాదయ్యా దానికి కాలింది, నేను టీ అక్కడ పెట్టుకోకుండా ఆమె చేతికి ఇస్తే కాలేది కాదుగా నాయనని తెగేడ్చానమాట. ఇప్పుడు నేనేం చేయను ఆయన, అది చూస్తే ఎంత బాధగా ఉందో పసిబిడ్డని. ఏడ్చినప్పుడు దేవుడు మాట్లాడాడనమాట. కాలితేనే, చర్మం ఉడితేనే అంత బాధపడుతున్నావు, వాళ్ళు అగ్నిగుండంలో పడితే మరి నాకెంత బాధగా ఉండిద్దని, ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఎంత బాధగా ఉండిద్దని మాట్లాడినప్పుడు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నా వాళ్ళు ఎవ్వరూ నశించిపోకూడదు యేసయ్యా, నువ్వేం చెప్తే అది వింటాను యేసయ్యా అని మరి నా వాళ్ళు, నా రక్త సంబంధికులందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నన్ను నడిపించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు. అన్నిటికన్నా ప్రార్థనే ముఖ్యము కాబట్టి నెహెమ్యా గారు మరి ప్రార్థనే చేశారు. ఆయన మరి రాజుగారి దగ్గర నుండి మరి ఆర్డర్ తీసుకుని ఆయన ఏదైతే కావాలని ఈయన ప్రకటన చేశాడో నెహెమ్యా గారు మరి అవన్నీ ఇచ్చి మరి యెరూషలేముకి పంపించి గోడలు కట్టించి అవన్నీ కట్టించినప్పుడు శత్రువులు ఇవి కట్టిస్తున్నావని ఎగతాళి చేశారు నెహెమ్యా గారిని. మరి కొంతమంది ఆయన్ని చంపాలని కూడా చూశారు. అయినా అవన్నీ లక్ష్య పెట్టక ఆకాశమందు దేవుడి వైపే చూసి ఎన్నో మాటలు మాట్లాడినా, ఈ గోడ కడుతున్నావు, నక్కెక్కితే పడిపోయిద్దని కూడా మాట్లాడారు శత్రువులు. అయినా అవేమి లెక్క చేయక మరి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి ఆఖరికి ఆయన ఏది అడగలేదు కానీ ఆయన కుటుంబం నిమిత్తం, ఆయన నిమిత్తము జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని అడిగారు. ఇప్పుడైతే మరి అవన్నీ కాలిపోయినా ఇప్పుడు మనని
మరి దేవుడికి మనకి మధ్యవర్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు అంతకుముందు ఆ తెర నుండి మరి యాజకులు వచ్చి ప్రార్థన చేసి మరి వాళ్ళు వర్తమానం మనకు చెప్పారని లేఖనాలు సెలవిచ్చింది. ఇప్పుడు మోషే గ్రంథంలో ఇప్పుడైతే మనం ఎవరిని ఆశించవసరం లేదు. ఆయన అయ్యా అని ఆకాశం వైపు ఆయన తట్టు చూసినప్పుడు ఉపవాసం ఉండి ఈ పని నాకు చేసి పెట్టేసయ్యా అన్నప్పుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. మరి మన పనులన్నీ చేస్తాడు. మన పనులే కాదు, మన కుటుంబాలు, మన బిడ్డలు రక్షణ, మన బిడ్డలు మరి ఐశ్వర్యవంతులుగా సమాధానముగా ఉండాలని మనం ఎంత కోరుకుంటున్నామో మరి నశించిపోతున్న ప్రతి ఆత్మ కోసం మనం ప్రతిరోజు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలనే దేవుడు మరి ఆ లేఖనాల్లో నెహెమ్యా గారు అలాగే చేశారు. మరి దేవుడు జీవగ్రంథంలో ఆయన పేరు లెక్కించి మన పితరులు అలాగే ఎంతోమంది, ఎస్తేర్ రాణి అలాగే చేసింది. దానియేలు కూడా మరి నీ ప్రజలు పాపాలు క్షమించయ్యా అన్నప్పుడు మరి ఎలుగెత్తి యెరూషలేము తట్టు చేతులెత్తి మరి ప్రార్థన చేసినప్పుడు మన పితరులు ఎలాగైతే చేతులెత్తి మరి యెరూషలేము తట్టు ప్రార్థన చేశారో మనము కూడా ఉపవాసం ఉండి అంగలార్చి దుఃఖపడి ఆయన వైపు మనం చూచినట్లయితే ఖచ్చితంగా మన మనవులు ఆలకిస్తాడు. ఎందుకంటే మన పితరులు యెరూషలేము తట్టు తిరిగి ఎవరైతే చేతులు చాచి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన నేను అంగీకరిస్తానని మన పితరులకి వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. ఆయనే మనని అర్హత లేదు, యోగ్యత లేదు, ఏ మంచి లేకపోయినా మనకి పిలిచి పనిచ్చాడు. ఆ పని మనం నమ్మకంగా చేయాలి. మన భర్త దగ్గర మనం ఎంత నమ్మకంగా ఉండాలో, మన బిడ్డల దగ్గర మనం ఎంత నమ్మకముగా ఉండాలో అంతకన్నా ఎక్కువగా మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మన కోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్య దగ్గర నమ్మకముగా ఉండి మనకు వచ్చిన పని, ఆయన చెప్పిన పని నమ్మకంగా చేసినట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకి సహాయం చేస్తాడు. నశించిపోతున్న ఆత్మలు మరి మనము ఎంతమంది మన కోసం ప్రార్థన చేస్తే మనం రక్షింపబడ్డాము అది మనము గ్రహించి ఆయన ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకోకుండా ఆయన ఇచ్చిన పని ఖచ్చితంగా చేసి ఆయన పిలిచినప్పుడు మనము మరి లెక్క అడుగుతాడు కాబట్టి ఆ లెక్కకు మనం ఏ విధముగా ఉండాలి. ఇప్పుడు త్వరగా వస్తాను నేను అని లేఖనాలు చెప్తున్నాయి. మరి సేవకులు కూడా మరి చెప్తున్నారు, ఇంకా ఎక్కువ సమయం లేదు యేసయ్య వచ్చే సమయం మన తీసుకెళ్ళటానికనని. మరి ఆయన వచ్చి మనం తీసుకెళ్తాడు. మనం ఒక్కళ్ళం వెళ్తామా, మన కుటుంబమేనా? మరి అందరినీ పోగు చేసి అందరినీ ఆయనకి అప్పచెప్పే విధముగా మనం ఉండాలన్నదే దేవుని చిత్తము, దేవుని ఆశ. అందుకే ప్రాణం పెట్టి రక్తము కార్చి బలియాగమై తిరిగి లేచిన దేవుడు మరి మనము కూడా ఆయన్ని సంతోషపెట్టే విధముగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి మనం అలా ఉండాలన్నదే దేవుని చిత్తం. నెహెమ్యా గారు అలాగే ఉన్నాడు. మరి రాజు దగ్గర నేను గిన్ని అందించేవాడిని, మంచి పోస్ట్ నాకు ఉందని అనుకోలేదు. కానీ మరి ఎన్ని రోజులు దుఃఖపడి రాజు రాణి దగ్గరికి వెళ్ళి మరి నాకు ఇలా జరిగింది. వాళ్ళే అడిగారు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు కదా నెహెమ్యా, నువ్వెందుకు ఇలా ఉన్నావు అని అడిగినప్పుడు ఆయన మరి వాళ్ళ సహోదరులు చెప్పిన ప్రతి మాట వాళ్ళకి చెప్పి, సరే ఎన్ని దినాలు మరి నువ్వు వస్తావు వెళ్ళి అన్నప్పుడు పలానా నాకు ఇవి కావాలి అని వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకుని మరి అక్కడికి వచ్చి ప్రార్థన చేసి ఎంత మంచి పనులు చేశాడు ఆయన. అందుకే జీవగ్రంథంలో లెక్కింపబడ్డాడు. మనము అలా మన పితరులు అలాగే కాలిపోయారు, మరి నశించిపోయారు. మరి ఉన్నవాళ్ళనైనా రక్షించుకోవాలి. కాబట్టి మనం అలా ఉన్నామా లేమా అని ప్రతిదినము ఆయన ఇచ్చిన ఆత్మతో, ఆయన ఇచ్చిన శక్తితో మనం ప్రార్థన చేస్తున్నామా? మన మట్టికే మనమే కాకుండా మరి ఆయన చెప్పినట్లుగా మరి భూమి మీద మన కుటుంబం అయినా రక్షణలోకి రావాలన్నదే దేవుని చిత్తం, అదే దేవుని సంకల్పం. కాబట్టి
మరి మనము కూడా మన పితరులు అలాగే చేశారు. ఎస్తేరు రాణి కూడా 3 దినములు ఉపవాసం ఉండి చెలికెత్తులతో ఉపవాసం ఉండి చేసుకుంది. మరి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఆమె కూడా మహారాణి, నాకెందుకు, నేను రక్షణలో ఉండాను, నా భర్త రాజు, నాకెందుకు అని ఆమె అనుకోలేదు. కానీ ఆయనకున్న మరి ఘనత, ఆస్తి, అంతస్తు అవన్నీ చూసుకోలేదు. కానీ మరి వాళ్ళ బాబాయ్ చెప్పిన, పినతండ్రి చెప్పిన మాట విని మరి ఎస్తేరు రాణి కూడా ఎంతగానో జ్ఞాపకం చేసుకుని విజ్ఞాపన చేసింది. అలాగే జీవగ్రంథములో ఎంతోమంది మరి భక్తులు, మన పితరులు అలాగే చేశారు. మరి పాత నిబంధనలోనూ అలాగే చేశారు, కొత్త నిబంధనలో కూడా అపోస్తుడైన పౌలు గారు నన్ను పోలి మీరు నడవండి అని ఎంత ధైర్యంగానూ చెప్పాడనమాట. ఆయన ఎన్నో మరి హత్యలు, ఎన్నో మరి దేవుడికి ఇష్టం లేని పనులు చేసిన దేవుడు మాట్లాడినప్పుడు మరి ఆయన ఎంతో దేవుడికి ఇష్టమైన పనులు, మరి దేవుడికి తో కూడా నడిచి అలా చేసిన మరి మన పితరులను కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఇవన్నీ రాసింది మన కోసమే. కాబట్టి మరి పాత నిబంధన అవ్వచ్చు, కొత్త నిబంధన అవ్వచ్చు, ఇవన్నీ మన కోసమే రాయించారు. కాబట్టి మనం ఈ గ్రంథము చదువుకుని దేవుణ్ణి విజ్ఞాపన చేసినప్పుడు, దేవుడి దగ్గర మనము మరి ప్రశ్నించినప్పుడు, ఏంటి నాయన ఇలా అన్నప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే అప్పుడైతే దేవాలయాలు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడైతే మన హృదయమే దేవాలయం అంటున్నాడు, మనలో ఉంటానంటున్నాడు, మనతో ఉంటానంటున్నాడు. మరి మనకి ఎన్నో ప్రశ్నలు వచ్చినప్పుడు, ఆయన అడిగినప్పుడు కూడా మనకి చక్కగా జవాబు చెప్పే మన దేవుడు, మన యేసయ్య మరి ఆయన్ని ఇడిచిపెట్టకుండా నిర్లక్షణముతో ఆయన చెప్పినట్టు విని నిర్లక్షణతనముగా ఉండకుండా ఆయన ఏదైతే పని చెప్పాడో మనము సంపూర్ణముగా చేసి ఆయన ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. ఈరోజు మరి మన పల్లెలో కిషోరు పాస్టర్ గారు మరి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు అని మరి ఇందాకటే మనకు తెలిసింది. మరి ఈ ఆరాధన అయిన తర్వాత రమ్మని ఆహ్వానించారు. మరి దేవుని చిత్తం అయితే వెళ్ళాలి. అలాగే ఈ దినము ఆయన స్తుతించటానికి ఆయన లేడు, మనం సజీవుల లెక్కల్లో మనం ఉంచాడు. ఆత్మతోనూ సత్యముతోనూ మనం భూమి మీద ఉన్నంత కాలము అలాగే మనం ప్రార్థన చేసుకోవాలి, ఆయన మాట వినాలి. ఆయన ఏదైతే చెయ్యొద్దు అన్నాడో ఆ పని మనం చేయకూడదనమాట. ఏదైతే చెయ్యాలో ఖచ్చితంగా ఆ పని చెయ్యాలి, చేసేదాకా ఊరుకోడు. మరి ఆయనకి ఇష్టం లేని పని చేసినా కూడా ఊరుకోడు. 10 రోజుల క్రితము నేను మరి ఆయనకి ఇష్టం లేని ఒక పని చేశా. అదేముందులే చిన్నదే కదా అనుకున్నాను అనమాట. కానీ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, వస్తున్నాను, కానీ యేసయ్య నాతో ఏమీ మాట్లాడతలేదు, మౌనంగా ఉన్నాడనమాట. అలా 5 రోజులు 4 రోజులు ప్రార్థన చేసుకున్నా. మరి యేసయ్య మనతో మాట్లాడకపోతే మన హృదయం ఎలా ఉండిద్దో మీకు కూడా తెలుసు. మరి చాలా బాధేసి అయ్యా నేను చేసింది తప్పని చెప్పాను, ఇంకెప్పుడు అలా చేయనేసయ్యా అని నేను దేవుడి దగ్గర అడిగినప్పుడు అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదన్నమాట ఆయన. నాకైతే ఎంతో బాధేస్తుంది. ప్రతిరోజు దైవ చిత్తానుసారంతో దుఃఖముతో ఆయన నేను అడిగినప్పుడు ప్రతిదీ ఎంతగానో ఆదరించి నా హృదయంలో ఏ చిన్న బాధ ఉండా ఆయన మాట్లాడి తీసేసే. ఆయన 4 రోజుల నుంచి మాట్లాడతలేదేసే, నన్ను క్షమించవా అని అడిగినప్పుడు నేను ఒక్క మాట మాట్లాడా, ఇంకా చాలే అయ్యా నా మీద అలిగింది అని ఒకే ఒక్క మాట అన్నప్పుడు నన్ను తాకి ఆయన ఎంతగానో జ్ఞాపకం చేసుకుని నా బాధ తీసివేసి దైవ చిత్తానుసారమైన దుఃఖముతో ఆయన స్తుతించులాగా మాట్లాడారు. అందుని బట్టి దేవునికి మహిమ. అలాగే ఆయనకి ఇష్టం లేదు. నాకైతే ఏముందిలే అనుకున్నానే తప్ప ఆయనకి ఇష్టం లేదు అని నాకు తెలీదు. ఆ ఇష్టం లేని పని నేను చేసినందుకు 4-5 రోజులు
మాట్లాడలేదు. నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు అలా చేయను. నా బ్రతుకు దినాలన్నీ నువ్వే నన్ను నడిపించాలి. నువ్వే నాతో ఉండి నాకు మంచేదో చెడేదో తెలియని దాన్ని నువ్వే చెప్పాలి. నా భర్తతో కూడా అంత ఎప్పుడు అనలేదు. చాలయ్యా నా మీద అలిగింది అని ఆ ఒక్క మాటకి నన్ను ఎంతగానో దేవుడు అది ఎంతో బాధతో అన్నప్పుడు ఒక కన్న తండ్రిగా నాకు దగ్గరకు వచ్చి ఆదరించినందుకు దేవునికి మహిమ, దేవునికి ఘనత. అలాగే ఆయనకి ఇష్టం లేని పని ఏది మనం చేయకూడదన్నమాట. పిలిచాడు, అర్హత లేని మన్ను పిలిచాడు, యోగ్యత లేని మన్ను పిలిచాడు, ఏ మంచి లేని మన్ను పిలిచాడు. పిలిచిన పిలుపుకు తగినట్లుగానే మనం ఉండాలి. ఆత్మలను తీసుకొచ్చినా తీసుకురాకపోయినా మనము నిత్యము ఆయనతో మాట్లాడటమే ఆయనకు సంతోషము. ఆయనకి ఇష్టం లేని పనులు ఏది చేయటానికి ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధముగా ఉండాలన్నదే ఆయన చిత్తము, ఆయన ఇష్టము. అలాగే మనము ఉండాలన్నదే కాబట్టి అలా ఉండాలి అంటే ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి. ఒకరోజు మాట్లాడి 10 రోజులు మనం మౌనముగా ఉంటే, ప్రార్థన చేసుకోకపోతే, మరి మన పిల్లలు మనతో మాట్లాడకపోతే మనకెంత బాధో ఆయనకి అంతే బాధ. కాబట్టి ప్రతిరోజు ఆయనతో మనము మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడాలి. మనము అడిగినవన్నీ ఆయన చెప్తాడు. మరి ఆయన అడిగినవన్నీ మనము చెప్తాం. ఒక మనిషితో ఒక మనుషుడు మాట్లాడిన రీతిగా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఎందుకంటే ఈ దేహమే ఆయన దేవాలయము. కాబట్టి ఈ దేవాలయము మనం ఎప్పుడూ శుద్ధిగా ఆయన వచ్చే విధముగా మనం అడగంగానే ఆయన మనం మోకాళ్ళేసి కూర్చోంగానే మనకి మన హృదయంలోకి వస్తాడు. కాబట్టి మనని ఆయన ఆలయముగా మనని చేశాడు. కాబట్టి ఆయన చెప్పినట్టు మనం చేయాలి. ఎందుకంటే మరి ఇంకొకటి అన్నమాట, మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు మెదక్ చర్చికి వెళ్ళామన్నమాట. చర్చికి వెళ్ళినప్పుడు ఆ కట్టడాలు కానీ అవి కానీ చాలా రమ్యంగా చూడటానికి చాలా ఇదిగా ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎలా కట్టారు యేసయ్య అని చుట్టూ తిరుగుతూ నేను చూస్తా. అసలు ఎంత బాగుండయ్యో, ఎలా కట్టారయ్యా అన్నాడు. అప్పుడు ఎలా కట్టారయ్యా అని నేను అనుకుంటా చుట్టూ తిరుగుతున్నప్పుడు, మరి నీ దేహము నా ఆలయము, అంతకన్నా ఎక్కువగా శ్రేష్టముగా నిన్ను నేను చేసుకున్నాను, మరి చెక్కుకున్నాను. నీ హృదయంలోనే నేనున్నాను, నీ హృదయంలో ఉన్నాను. నేను మనుషులు కట్టే ఆలయాల్లో నేను లేను కానీ నీ హృదయంలో ఉన్నానన్నప్పుడు నాకైతే ఎంతో ఆ ప్రశ్నలకి జవాబు వచ్చిందని ఎంతో సంతోషపడ్డాను. అలాగే మన దేహము ఆయనకి ఆలయము. కాబట్టి ఈ ఆలయము కాలిపోకూడదు. మరి విరోధికి అప్పచెప్తే కాలిపోయిద్ది. మన ఇదే మరి ఈ దేహమే ఆయన ఇల్లు, గుమ్మాలు ఇవన్నీ అంటున్నాడు. కాబట్టి మరి ప్రార్థన చేసుకోకపోతే మరి పరిశుద్ధాత్మ బదులు మరి అపవాది వచ్చి కూర్చుని మన ఇల్లంతా కాల్చేస్తాడు. మరి మనము దేవుడు ఉండే విధముగా ఉండడు. కాబట్టి వాడికి మనము చోటు ఇవ్వకుండా దేవుడు మన అంతరంగములో మన హృదయములో ఉండే విధముగా మన హృదయము కూడా మన దేహము కూడా ఆ యెరూషలేము పట్టణము వలె కాలిపోయే విధముగా కాకుండా ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనము నిత్యము నిలబడి నిత్యము ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడినట్లయితే ఆ పరలోక రాజ్యానికి చేరతాము. అనేక మందిని చేర్చే విధముగా ఉంటాము. ఆ యెరూషలేము పట్టణములో మరి ఎంతోమంది కాలిపోతుంటే బాధపడుతూ మరి ఉన్నారని లేఖనాల్లో సెలవిచ్చింది. కాబట్టి మరి దేవుడు మన్ని ఒక యెరూషలేముగాను, మరి మన పితరులు మన దేహాన్ని ఎన్నో విధముగా పోల్చే ఉన్నారు. ఇప్పుడు మరి కుమారి చెప్పిద్ది ఆ వాక్యము. మరి దేవుడు నేను ఇప్పుడు వద్దులే అనుకున్న తర్వాత చెప్తాలే అనుకున్నాను, కానీ దేవుడు ఈ రీతిగా నడిపించారు. దేవుడికి మహిమ, దేవునికి ఘనత. ఈ చిన్న మాటలు, ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఆయన ప్రేమించి
ఆయన దీవించి ఆయన కనికరించి సజీవుల్లో ఉంచిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు నమస్కారములు చేస్తూ ఇది నా పాఠంలో నుంచి కొన్ని విషయాలను మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. దేవుని మహా కనికరంలో ఆయన సన్నిధిలో 21వ తేదీన ఆయన ఎదుట కనబడలాగున ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి ఊపిరిని బట్టి ఆయనకి నిండారుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను ధ్యానం చేసుకునే ముందు మనము ధ్యానం చేయబోతూ ఉన్న యెరూషలేము పట్టణమును గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాము. అటు యెరూషలేములో ఏం జరిగిందో ఒక కీర్తన పాడుకుని మనము లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలను ధ్యానం చేసి దేవుని దీవెన పొందుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు కలదు, అందు మంటపములైదు చుట్టూ కలవు. కుంటివారు గుడ్డివారు ఊచ కాళ్ళు చేతులు గల్లవారు, కుంటివారు గుడ్డివారు ఊచ కాళ్ళు చేతులు గల్లవారు గుంపులు గుంపులుగా అందు పడి ఉండిరి, గుంపులు గుంపులుగా అందు పడి ఉండిరి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు కలదు, అందు మంటపములైదు చుట్టూ కలవు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయములను మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రవక్తల్లో చిన్న ప్రవక్త అయిన నెహెమ్యా గారి గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథంలో నుండి మొదటి అధ్యాయము ఒక చిన్న లేఖన భాగమును మనం చదువుకోబోతూ ఉన్నాం. 3వ వచనమును మనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పేరి. చాలమ్మ. దేవుని పిల్లరా, ఉదయకాలంలో దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను నిలబడి చెప్పడానికి తాను ఏర్పరచుకున్న బిడ్డకు ఇచ్చిన గొప్ప శక్తిని బట్టి దేవునికి నిండారుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, బలహీనమే అవ్వచ్చు, మరి ముఖ్యముగా జ్ఞానం లేని వారమే అవ్వచ్చు, కానీ అటివారిని మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకుంటారు కనుక బలపెట్టువారు, బలపరచువారు, ఆయన సన్నిధిలో నిలబెట్టువారు, జ్ఞానము చేత మాట్లాడించువారు, తెరవబడిన గ్రంథంలో నుంచి ఆయన మాట్లాడడానికి ఇష్టముగా నిలబెట్టుకున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొన్ని విషయములను ధ్యానం చేయడానికి ముందు అక్కడ వ్రాయబడి ఉన్నది వారు అని వ్రాయబడి ఉన్నది. ఎవరు అంటే నా సహోదరులలో అననీయాను ఒకడును అని రాయబడింది. మరి ముఖ్యముగా యూదులలో కొందరును అని రాయబడింది. సహోదరుడు నెహెమ్యా గారి యొక్క సహోదరుడును కొందరు యూదులు వచ్చి ఆయనతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నారంట. ఏమని చెప్తూ ఉన్నారంటే, ఆ దేశంలో బహుగా శ్రమను నిందను అన్నాడు. 1 శ్రమ, 2 నింద. ప్రతి మనిషి భరించలేనివి శ్రమ, భరించలేనిది అనుభవించలేనిది నింద. అయితే అది ఎలా ఉన్నదంట? ఆ శ్రమ బహుగా అని రాయబడింది. శ్రమ అని రాయించవచ్చు, నింద అని రాయించవచ్చు, కానీ దాని ముందు బహుగా అని రాయబడింది. అంటే భరించలేని శ్రమ, సహించలేని నింద బహుగా వారు పొందుచూ ఉన్నారు అని రాయబడింది. ఎవరు అంటే తన సహోదరులైన యూదులలో ఉన్న వారందరూ, ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న వారందరూ ఎలా ఉన్నారంట?
బహుగా శ్రమ పడుతూ ఉన్నారు, బహుగా నిందను అనుభవిస్తూ ఉన్నారు అని రాయబడింది. అయితే యెరూషలేము పట్టణములో వారు బాధపడుతూ ఉన్నారు. ఆ పట్టణంలో ప్రాకారములు పడద్రోయబడినవి అని తెలియపరుస్తూ దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి అని రాయబడినవి. అయితే ఈ సమయంలో మనం ఒక ఆలోచన చేద్దాం. యెరూషలేము పట్టణము అంటూ ఉన్న సమయంలో ఒక పర్యాయము మనము ఇంటి విషయాన్ని చూద్దాం. మనం ఉంటూ ఉన్న ఇంటికి ప్రాకారముగా ఉన్న ప్రహరీ గోడలు కూలిపోయినవి, లేక ఎందుకో పడద్రోసాం. ఆ ఇంటికి చూడబుద్ధి అవుతుందా? అందంగా ఉంటుందా? ఉండదు. రెండవది, మన ఇంటి యొక్క తలుపులు, ఇల్లు కాలిపోయిందనుకో, అది ఎలా ఉంటుంది? చూడడానికి చాలా కష్టంగా, బాధగా ఉంటుంది. అసలు అది తట్టుకోలేమన్నమాట. ఎందుకు? ఆ ఇంటిని కట్టుబడి చేసుకున్న వారు ఆ ఇంటి యొక్క సౌందర్యము, ఆ ఇంటి యొక్క అందము ఎప్పుడైతే చుట్టూరా కాపలాకు పెట్టుకున్న ప్రహరీ గోడలు కానీ గుమ్మములు కానీ అందంగా నిర్మించుకొని ఇంటి అందాన్ని చూసే కొంతమంది మురుసుకుంటూ ఉంటాం. అయితే ఈ మధ్యాహ్నంలో మాట్లాడుతూ ఉన్న యెరూషలేము పట్టణము యొక్క ప్రాకారము అని మాట్లాడుతూ, యెరూషలేము పట్టణము అక్కడ అగ్నిచేత దాని గుమ్మములు కాలిపోయి ఉన్నవి అని మాట్లాడుతూ నెహెమ్యా గారు బాధపడుతూ ఉన్న విషయమును మనము ధ్యానం చేయటానికి ముందు ఈ యొక్క యెరూషలేము పట్టణమును ఎందుకు వినగానే ఆయన అక్కడ నిలబడిన ఆయన వెంటనే కూలబడి కూర్చుండిపోయి ఏడ్చినట్లుగా, దుఃఖముతో ఉన్నట్లుగా, మరి ముఖ్యముగా దుఃఖముతో ఉంటే ఉండొచ్చు కానీ ఉపవాసం ఉన్నట్లుగా, ఉపవాసం ఉంటే ఉండొచ్చు కానీ దేవుని ఎదుట, అది ఆకాశమందలి దేవుని ఎదుట ఉంటే ఉండొచ్చేమో కానీ విజ్ఞాపన చేస్తూ ఉన్న లేఖన భాగాలను ఈ మధ్యాహ్నంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎందుకు ఆ పట్టణం గురించి ఆయన అంతగా వేదన పడుతూ ఉన్నారు? కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుని పిల్లారా, ఆ పట్టణమును ఎలా పిలుస్తూ ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధుడే ప్రవక్త అయిన నెహెమ్యా గారు రాస్తూ ఉన్నారు. చూద్దామమ్మా 11వ అధ్యాయము ఒక పర్యాయం మొదటి వచనం చూద్దామమ్మా. మనం 11వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనం చూద్దాం. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి, మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేము నందు అని రాయబడి. ఏం పట్టణం అంట? పరిశుద్ధ పట్టణము. అందుకేనేమో దాని ప్రాకారములు ఆ విధముగా అయినవి, దాని గుమ్మములు ఆ విధముగా అయినవని మాట్లాడుతూ బాధపడుతూ ఉన్నారు ప్రవక్త అయిన పరిశుద్ధుడైన నెహెమ్యా గారు. దేవుని పిల్లరా, ఆ యెరూషలేము పట్టణము ఏంటంట? పరిశుద్ధ పట్టణము. ఏం పట్టణము? పరిశుద్ధ పట్టణము. ఈ యెరూషలేమునికి పరిశుద్ధ పట్టణం అని పిలుస్తూ ఉన్నారు దేవుని పిల్లారు. అయితే మరొకటిగా మనం చూస్తే ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయిన యెషయా గారు అంటూ ఉన్నారు కదా. ఒక చిన్న లేఖన భాగం చూద్దామమ్మ. పరిశుద్ధుడైన ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయిన యెషయా గారు రాస్తూ ఉన్నారు. మొదటి అధ్యాయము 26వ వచనం కూడా ఒకసారి మనం చూద్దామమ్మ. 1వ అధ్యాయము 26వ వచనం కూడా మనం చూద్దాం. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదును. అప్పుడు నీతి గల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. ఈ యెరూషలేము పట్టణమునకు యెషయా గ్రంథకర్త గారు అంటూ ఉన్నారు కదా, నీతి గల పట్టణము, నమ్మకమైన నగరము అని పేరు. పట్టణానికి మనమైతే ఏదన్నా ఒక ఊరికి ఏమని పేరు పెడతారో ఆ పేరుతోనే మనం పిలుస్తాం. కానీ యెరూషలేము పట్టణమునకు 1 పరిశుద్ధ పట్టణము, 2 నీతిగల పట్టణము, 3 నమ్మకమైన నగరము అని పిలువబడును, పేరు పెట్టబడును అని. ఇన్ని పేర్లతో పిలుస్తున్న యెరూషలేము పట్టణము అలాగైనదని నెహెమ్యా గారు బాధపడుతున్నట్లుగా, అక్కడ దుఃఖపడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్న దేవుని పిల్లారా. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధుడును ప్రవక్తను అయిన జకర్యా గారు కూడా అంటూ ఉన్నారు. చూద్దామా, జకర్యా గ్రంథంలో నుంచి 8వ అధ్యాయము 3వ వచనమును కూడా ఒకసారి మనం చూస్తే,
ఈ యెరూషలేము పట్టణమునకు ఎలాంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరల వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు అంటూ ఉన్నారు. ఏం పురమంట? సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతం అనియు పేర్లు పెట్టబడును. యెరూషలేము పట్టణమునకు పరిశుద్ధ పట్టణము, 2 నీతిగల పట్టణము, 3 నమ్మకమైన నగరము అని పిలుస్తూ జకర్యా గారు అంటూ ఉన్నారు కదా. ఏంటంట జకర్యా గారు చెప్తా ఉన్నారు, ఏం పట్టణం అంట? సత్యమును అనుసరించే పురము. యెరూషలేమునకు పేరేంటంట? సత్యమును అనుసరించే పురము. రెండవది సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము అని పిలుస్తూ పరిశుద్ధ పర్వతమని, యెహోవా పర్వతమని, పరిశుద్ధ పట్టణమని యెరూషలేము పట్టణానికి కొన్ని పేర్లతో పిలుస్తారు అని మాట్లాడు. దేవుని పర్వతము అని మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని పిల్లారా, ఎందుకు ఆ పట్టణమును అన్ని పేర్లతో పిలుస్తూ ఉన్నారంటే, యెహెజ్కేలు గారు కూడా అంటూ ఉన్నారు, పరిశుద్ధుడును ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు కూడా అంటూ ఉన్నారు. చూద్దామమ్మా, 48వ అధ్యాయము 35వ వచనమును కూడా ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్నది, దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము, యెహోవా ఉండు స్థలము అని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఎవరుంటారంట ఆ స్థలములో? యెహోవా ఉండు స్థలం. ఆ పట్టణములో పరిశుద్ధ పట్టణముగా ఉన్న, నీతిగల పట్టణముగా ఉన్న, మరి ముఖ్యముగా నమ్మకమైన నగరముగా ఉన్న, మరి ముఖ్యముగా సత్యమును అనుసరించే పురము అని పేరు పెట్టబడిన యెహోవా పరిశుద్ధ పర్వతము అనబడిన ఆ పట్టణమునకు మరొక పేరేంటంట? యెహోవా ఉండు స్థలం, దేవుడే నివసించు స్థలము. యెహోవా తాను ఆసీనులై ఉండడానికి ఇష్టపడుతున్న ఆ యెరూషలేము పట్టణమునకు ఇన్ని పేర్లతో పిలుస్తూ అట్టి పరిశుద్ధ పట్టణము యొక్క స్థితి, ఆ యొక్క ఔన్నత్యము, అక్కడ ఉండవలసిన స్థితి అంతా కోల్పోవడాన్ని బట్టి నెహెమ్యా గారు బాధపడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఆయన అంతగా బాధపడుతున్నారని ఆలోచన చేస్తే ఆ పట్టణంలో ఉన్న ఆ స్థితిని మాట్లాడతారు. ఆ యెరూషలేము పట్టణంలో దేవాలయమును కట్టించిన గొప్ప జ్ఞాని అయిన సొలొమోను గారు విషయంలో కూడా అక్కడ రాయబడి ఉంది. ఎందుకు అంటే ఒకసారి చూద్దామమ్మ. పరిశుద్ధుడును అక్కడ రాయబడి ఉన్న రాజుల మొదటి గ్రంథంలో నుండి అక్కడ సొలొమోను గారు, దావీదు గారి కుమారుడైన సొలొమోను గారు ఒక మందిరమును కట్టించి అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమంట చూద్దాము. 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 44, 45 వచనాలు ఒకసారి మనం చూస్తే దేవుని పిల్లారా, మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకునిన పట్టణము తట్టును, నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవా యగు నీకు వారు ప్రార్థన చేసినేడలా ఏం చేయాలంట? ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించుము అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? గొప్ప జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక బలిపీఠం కట్టించి దేవుని ఎదుట నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 8వ అధ్యాయం 22వ వచనంలో ఇశ్రాయేలు సమాజులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశం తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ 22వ వచనము నుండి 44వ వచనం వరకు మనం చదువుకుంటూ వస్తే ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, మీ కన్ను ఆ దేవాలయం పైన ఉంచండి ప్రభువా, కట్టించిన మందిరము వైపు దేవుని కన్నులు ఉంచాలని, మరి ముఖ్యముగా ఆ మందిరము తట్టును, మరి ముఖ్యముగా నీవు కోరుకొనిన పట్టణము అని రాయబడి ఉన్నది. ఒకటి పరిశుద్ధ పట్టణము, నీతిగల పట్టణము, నమ్మకమైన నగరము, నీతిని అనుసరించు పురము అని పేర్లు పెట్టబడిన యెరూషలేము తట్టు
ఎవరైనా ప్రార్థన చేస్తారో ఆ చేసినప్పుడు ఏం చేయాలంట, దేవుడు ఆకాశంలో నుండి వారి ప్రార్థనలు విని ఏం చేయాలంట, వారికి కార్యములు నిర్వహించాలి అని మాట్లాడు. ఇంత శ్రేష్టమైన యెరూషలేము పట్టణము చూడగానే ఇలాగ అయ్యినదని, ఇంకా చూడలేదు, ఇలా అయ్యినదని చెప్పగానే మన పితరుడైన ప్రార్థనాపరుడైన నెహెమ్యా గారు నిలబడి విన్న ఆయన వెంటనే కూలబడి వేదనతో ఆ శ్రమని ఆ నిందని జ్ఞాపకం ఇంత అందమైన పట్టణము, ఇంత దేవుడే యెహోవా నివసించు స్థలము, యెహోవా ఉండు స్థలము అని పెట్టబడిన ఆ పట్టణము స్థితిని చూసి విని వెంటనే ఆయన అక్కడ దుఃఖముతో ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసినట్లుగా కనిపిస్తూ ఉన్న దేవుని. అంత మాత్రమే కాకుండా దేవుని పిల్లరా, ఎందుకు ఆ పట్టణం గురించి అంతగా ఆయన వేదన పడుతూ ఉన్నారని ఒక లేఖన భాగం మనం చూస్తే, పరిశుద్ధుడును దైవజనుడైన మోషే గారు అంటూ ఉన్నారు కదా, ద్వితీయోపదేశ కాండంలోంచి ఒక చిన్న లేఖన భాగమును మనం చూద్దామమ్మ. 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆ పరిశుద్ధ పట్టణం యొక్క విషయముల గురించి బాధపడుతూ ఉన్న విషయమును ఎందుకు అంటే చూద్దాము. 16వ అధ్యాయము 16వ వచనం కూడా ఒకసారి చూద్దామమ్మ. 7కి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. 3 పండగల సమయాలలో ప్రతి సంవత్సరం, ఏటికి అంటే ప్రతి సంవత్సరము యెరూషలేము దగ్గరికి, ఆ దేవాలయంలోనికి, ఆ పట్టణంలోనికి ఇశ్రాయేలులో ఉన్న మగవారందరూ 3 పండగలు జరుపు స్థలంలో దేవుని సన్నిధిలో వారందరూ కనబడాలని ఒక నిబంధన దైవజనుడైన మోషే గారు రాయించుతూ అక్కడికి అందరూ వెళ్ళి కనపడాలి, వారందరూ దేవుని ఎదుట ఆయన సన్నిధిలో ఆ 3 పండుగల సమయాల్లో కనపడాలని రాయిస్తూ ఉన్న ఆ పరిశుద్ధ పట్టణం. దేవుని పిల్లరా, ఎంతగా మనము జ్ఞాపకం చేసుకుంటున్న ఈ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము పట్టణమును జ్ఞాపకం చేసుకుంటాము. ఈ యెరూషలేము పట్టణము గురించి దేవుని పిల్లరా అక్కడ రాయబడి ఉన్నది, అందుకేనేమో కీర్తనకారుడు రాయిస్తూ ఉన్నారు. చూద్దామా అమ్మ, 122వ కీర్తన భాగంలో దావీదు గారు రాయిస్తూ ఉన్నారు. ఒక చిన్న లేఖన భాగమును మనం చూద్దాము. 122వ కీర్తన 6వ వచనమును ఒకసారి మనము చూస్తే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడి ఉన్నది. అయితే దీనంతటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఉండు స్థలము అని ఒకటి మనకి అర్థమవుతా ఉంది. రెండవది అది నీతిగల పట్టణం అని అర్థమవుతా ఉన్నది. మూడవది ఆయన నివాసం ఉండే స్థలములో ప్రతి ప్రార్థన దాని వైపు చూసి ప్రార్థించినప్పుడు, యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థించినప్పుడు ప్రతి ప్రార్థన విన్నపములు ఆయన వింటాడు అని తెలుస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా వారి కార్యములు ఆయన చేయువాడుగా ఉన్నారు అని చెప్పి సొలొమోను గారు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఇట్టి గొప్ప పట్టణమైన, ఇటు పరిశుద్ధ పట్టణమైన, నీతిని అనుసరించే ఈ పురములో దేవుని ఏర్పాటులో నెహెమ్యా గారు వేదన పడుతూ ఉన్న కారణము మనకు అర్థమవుతూ ఉంది. ఇంత గొప్ప పట్టణము కాబట్టి, అక్కడ దేవుడు ఉండే స్థలము కాబట్టే ఆయన వేదన పడుతూ ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు కీర్తనకారుడైన దావీదు గారు చెప్తా ఉన్నారు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ఏం చేయాలంట, ప్రార్థన చేయుడి అంటూ ఉన్నారు. ఇప్పుడు మనము ఎప్పుడైనా మన బిడ్డల గురించో, మన కుటుంబం గురించో, మనకు కలిగిన వారి గురించో, మనకి ఎదురున్న సమస్యల గురించో, కష్టముల గురించో, నిట్టూర్పుల గురించి మాత్రమే మనము ప్రార్థన చేస్తాం. కానీ దేవుని పట్టణమైన, పరిశుద్ధ పట్టణమైన, దేవుని సంఘముగా రేపు మహిమ రాకడలో ఎత్తబడు ఈ యొక్క పరిశుద్ధ పట్టణంలోనికి ఏర్పాటైన బిడ్డలందరి నిమిత్తం మనము ఎప్పుడు కూడా మనము ప్రార్థించలేదు. ప్రార్థించేవారిగా ఉంటే ఆ యొక్క పట్టణంలోనికి సిద్ధమవుతున్న దేవుని పిల్లల గురించి, క్షేమం గురించి మనం ప్రార్థన చేస్తే ఏమవుతామంట, ఆ యెరూషలేము పట్టణాన్ని ప్రేమించేవారు ఉంటే వర్ధిల్లుతాము అని రాయబడి ఉన్నది. దేవుని పిల్లలారా, ఈ యెరూషలేము క్షేమము కొరకు మనము ప్రార్థించుటకు ప్రార్థనాపరులుగా దీవించమని మధ్యాహ్నకాల సమయంలో దేవుని
పరిశుద్ధాత్మ తండ్రిని మనం వేడుకున్నట్లయితే ప్రార్థించే వారిమిగా, మరి ముఖ్యముగా ప్రేమించే వారిమిగా, ప్రేమతో కూడిన ప్రార్థనలు చేసేవారముగా, స్తుతులు చెల్లించేవారముగా దేవుడు మనలను దీవించగలరు. దీవించినప్పుడు మాత్రమే మనము వర్ధిల్లతలోకి మనము వెళ్తాము అని మాట్లాడుతున్నాం. అంత మాత్రమే కాకుండా కొత్త నిబంధన గ్రంథంలో నుంచి పరిశుద్ధుడైన అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక చిన్న లేఖన భాగం మనం చూద్దామమ్మా. పరిశుద్ధుడైన అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఉన్న పత్రికలో నుండి 4వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం చూద్దామమ్మా. 4వ అధ్యాయము 26వ వచనమును కూడా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని రాయబడి. ఏంటంట? పైనున్న యెరూషలేము అంటున్నారు. కిందున్న యెరూషలేము పట్టణము ప్రాకారములు పడద్రోయబడినవి, శత్రువుల చేత యెరూషలేము పట్టణము గుమ్మములు కాలిపోయినవని బాధపడుతూ ఉన్నారు. కానీ ఏనంటూ ఉన్నారు కదా, పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అంటూ. అంత మాత్రమే పైన ఒక యెరూషలేము పట్టణం ఉన్నది అంటూ ఉన్నారు. కిందున్న పట్టణమును గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు గారేమో పైన ఇంకొక యెరూషలేము ఉంది అంటున్నారు. అది ఎక్కడుంది అని ఒకసారి మనము ఆలోచన చేస్తే, పరిశుద్ధుడును గొప్ప సువార్తికుడు అయిన యోహాను గారు రాస్తూ ఉన్నారు కదా. శిష్యుడైన యోహాను గారు భవిష్యత్ కాలమును గురించి రాస్తూ ఉన్న భవిష్యత్ జ్ఞానమును కలిగించే ప్రకటన గ్రంథంలో ఆయన రాయిస్తూ ఉన్నారు కదా. 21వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే దేవుని పిల్లరా, ఈ పట్టణము యొక్క విశిష్టతను, ప్రాధాన్యతను మనం జ్ఞాపకం చేసుకుందాము. 21వ అధ్యాయము 2వ వచనమును ఒకసారి మనం చూస్తే దేవుని పిల్లారా, మరియు అని రాయబడి, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు చూచితిని అంటూ ఉన్నారు. జరగబోవు సంగతులను చూస్తూ ఉన్న పద్మాసు దీపంలో ఖైదీగా, బందీగా ఉన్న ఆత్మవశుడై రాస్తూ ఉన్న ఈ భవిష్యత్ జ్ఞానము ప్రకటన గ్రంథంలో ఏంటంట? నూతన యెరూషలేము అని రాయబడినది. ఒక యెరూషలేము పట్టణమును గురించి మనం ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటే, పరిశుద్ధుడైన నెహెమ్యా గారు ఎందుకు వేదన పడుతూ ఉన్నారు, ఎందుకు దుఃఖపడుతూ ఉన్నారు, ఎందుకు కూలబడిపోయారు, ఎందుకు దుఃఖముతో ఉండి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారంటే, మనకు రానున్న దినముల్లో దేవుడు సిద్ధపరుస్తూ ఉన్న నూతన యెరూషలేము అని. కొంతమంది అనుకుంటారు కదా, ఈ దినాల్లో మనం చనిపోతాము, మనము సమాధి చేయబడతాము, ఇక మనకి ఏమీ ఉండదేమో అనుకుంటాము. కానీ ఇక్కడ భవిష్యత్ జ్ఞానమును తెలియపరుస్తున్న యోహాను గారు అంటూ ఉన్నారు కదా, నూతనమైన యెరూషలేము పట్టణం ఒకటి ఎక్కడి నుంచి రాబోతుందంట? సిద్ధపడి, ఎలా అంట? భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఎక్కడికి రాబోతుంది? పరలోకం మందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. రాసిన ఆయన, దిగి రావడం చూస్తున్న ఆయన రాయించి పెట్టిన ఈ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలన్నిటినీ నెరవేర్పులోనికి మనము చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు పుట్టక పూర్వము, క్రీస్తు పూర్వము అని రాయబడిన విషయాలన్నీ క్రీస్తు శకములో మనం వాటన్నిటినీ రుజువులతో సహా చూసాం. అయితే రాయించి పెట్టిన ఈ లేఖన భాగంలో ఉన్న నూతన యెరూషలేము పట్టణాన్ని కూడా మనము పరలోకములో నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట ఆయన చూశారు. కాబట్టి చూడడానికి సిద్ధముగా ఉంటే, ఆశపడినట్లయితే, అలంకరింపబడిన దేవుని యొద్ద నుండి రాబోతున్న ఆ నూతన యెరూషలేము పట్టణంలో మనం ఉండడానికి ఇష్టపడినట్లయితే దేవుడు ఏం చేస్తారంట? అందుకే యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. అందుకే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేసే వారిలో మనం ఉన్నట్లయితే దేవుని పిల్లారా, ఆ నూతన యెరూషలేము పట్టణమును కూడా మనము చూడగలుగుతాం. ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఏమవుతుందంట? అప్పుడు అని రాయబడి ఉన్నది. 3వ వచనం మనం చూస్తే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని రాయబడి ఉన్నది. ఆ యెరూషలేము పట్టణంలో దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అని రాయబడి, ఆయన వారితో కాపురం ఉండును అని రాయబడి ఉన్నది. మరి ముఖ్యంగా వారు ఆయన ప్రజలయ్యుందురు అని రాయబడి ఉన్నది.
మరి ముఖ్యంగా దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అన్నారు. మనుషులతో ఉండడానికి నూతన యెరూషలేము పట్టణము ఒకటి మనకి పరలోకములో నుండి రాబోతూ ఉంది. ఆ పట్టణంలో దేవుడు మనుషులతో నివాసం చేయబోతూ ఉన్నాడు. ఆయన వారితో కాపురం ఉండబోతూ ఉన్నాడు. ఆయనకి వారిని ప్రజలుగా చేసుకోబోతూ ఉన్నాడు. వారికి దేవుడిగా ఉండబోతూ ఉన్నాడు. వారికి తోడై ఉండబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా భూలోకంలో నువ్వు పడుతున్న శ్రమ, నింద, వేదన, కష్టం, నిట్టూర్పులు, నిస్పృహ వీటన్నిటిని బట్టి ఒకవేళ నువ్వు వేదన పడతావేమో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను. దేవుడే స్వయముగా తన చేతి వ్రేలితో హక్కున చేర్చుకొని కూడా తోడై ఉండడానికి వచ్చిన దేవుడు ప్రతి కన్నీటిని తుడిచివేసితే మరణము ఇక అక్కడ ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైన ఇక ఉండదు అని మాట్లాడుతూ ఉన్న గొప్ప స్వరమును యోహాను గారు విన్నట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం దేవుని పిల్లారా. అయితే ఎంతగా ఆలోచన చేస్తూ ఉన్న ఈ పరిశుద్ధ పట్టణము ఎన్ని పేర్లతో మనము పిలుస్తూ ఉన్నామంటే మరి ముఖ్యంగా అక్కడ పట్టణానికి పేరేంటంటే యెహోవా ఉండు స్థలం, దేవుడు ఉండే స్థలము పాడైపోయినది అని. ముందుగా మనం నేర్చుకున్నాం కదా, ఇంతకుముందు నిసిగా చెప్పినట్లు దేవుడు నివసించడానికి ఉన్నది ఏంటంట మన దేహము. దేహములో ఉన్న హృదయములో దేవుడు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఉండు స్థలముగా దానిని ఉంచినట్లయితే, దాన్ని ప్రేమించినట్లయితే, దాన్ని క్షేమం కొరకు మనం ప్రార్థించినట్లయితే, అయ్యా మీరు నాతో ఉండడానికి రాబోతూ ఉన్నారు, ఆ నూతన యెరూషలేము పట్టణంలో మా మంచబోతూ ఉన్నారు. ఇక్కడైతే మరణం ఉంటుంది, ఇక్కడైతే దుఃఖం ఉంటుంది, ఇక్కడైతే వేదన ఉంటుంది, ఇక్కడైతే నిందలు ఉన్నాయి, ఇక్కడ అవమానాలు ఉన్నాయి, ఇక్కడ శ్రమలు ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నామంటే ఆయన ఏం చేయగలిగిన దేవుడంట? తుడుపు పెట్టగలిగిన దేవుడు, కాచిన ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు అని మాటలు. ఇంతగా మనం ఆలోచన చేస్తూ ఉన్న ఈ పరిశుద్ధ పట్టణము యొక్క విశిష్టతను మనము తెలుసుకున్నాం. ఇందుకే కాబోలుసు ఆయన అంత వేదన పడింది, ఇందుకే కాబోలుసు ఆయన ఇంతగా దుఃఖపడింది, ఇందుకే కాబోలుసు ఆయన నిట్టూర్పుతో, వేదనతో, దుఃఖముతో రాత్రి కాలంలో లేచి కూడా కొంతమందిని పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించిన వెంటనే మనము పూనుకొందుము రండి, మనము కట్టుదుము రండి అని మరికొందరిని తోడ్పాటు తీసుకొని వెళ్ళి మరలా ఆ ప్రాకారములు, ఆ గోడలన్నిటిని తిరిగి కట్టించినట్లుగా కనబడుతూ ఉంది దేవుని పిల్లారా. అయితే పరిశుద్ధ పట్టణము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తే వర్ధిల్లుతారని ఆయన రాయించి పెట్టారు కనుక అట్టి వర్ధిల్లతలో నెహెమ్యా గారి యొక్క కుటుంబము, నెహెమ్యా గారితో కూడా ఉన్న వారందరూ వెళ్ళి దాని యొక్క క్షేమము కొరకు. అయితే ఈ మధ్యాహ్నంలో దేవుని పిల్లారా అక్కడ రాయబడి ఉన్నది ఒక చిన్న లేఖన భాగమును మనము చూసుకునే ఆ యొక్క క్షేమము కొరకు ఆ యెరూషలేము పట్టణములో దేవుడు ఉండు స్థలములో నీతిగల పట్టణములో నీతిని అనుసరించి పురము అని పేరు పెట్టబడిన పరిశుద్ధ యెహోవా పర్వతం అని పేరు పెట్టబడిన ఆ యెరూషలేము క్షేమము కొరకు సృష్టిలో ఉన్న ప్రతి పరిశుద్ధ స్థలము కొరకు ప్రార్థించేవారముగా, ప్రేమించేవారముగా ఆ స్థలములో ఏర్పాటు చేసుకున్న సేవకుల నిమిత్తము, వారి కుటుంబాల నిమిత్తము, వారి బిడ్డల నిమిత్తము వారు దేవుని పరిచర్యలో పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి రానున్న నూతన యెరూషలేముకి అనేక ఆత్మలను సిద్ధపరిచి మహిమ మేఘం ఎక్కించడానికి, రాకడలో ఆయనతో కూడా మేఘం ఎక్కే వారి వరుసలో ఉంచడానికి, సిద్ధపరచడానికి ఆ సేవకుల నిమిత్తం మనము ప్రార్థించేవారంగా ఉండాలని ఈ మధ్యాహ్నకాల సమయంలో మరొక చిన్న లేఖన భాగమును చదువుకొని చివరిగా దేవుని సందేశమును మనము ముగించుకుందాం. పరిశుద్ధ పట్టణమును గురించి ధ్యానము చేస్తూ ఉన్న మనకి ఆ పట్టణము నిమిత్తం ప్రార్థించే వారిగా దీవించాలని, ప్రార్థన ఆత్మగలిగిన వారిగా మనల్ని నింపాలని దేవుని కోరుకుంటూ యెహెజ్కేలు గ్రంథంలో నుంచి పరిశుద్ధుడును ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు రాయించి పెట్టారు. చూద్దామమ్మ ఆ పట్టణ స్థాన వైశాల్యత అని 48వ అధ్యాయము ఒకసారి 30వ వచనము నుండి మనము 34వ వచనం వరకు చదువుకుందామమ్మా. 48వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 30వ వచనము నుండి మనం చదువుకుందాం. పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా, ఆ పట్టణం యొక్క వైశాల్యత, విస్తీర్ణము, పొడవు, వెడల్పు ఎంతనగా
ఉత్తరమున 4500 కొలకర్రల పరిమాణము, ఇశ్రాయేళ్ల గోత్రపు పేళ్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టబడును. ఉత్తరపు తట్టున ఉన్న గుమ్మములకు రూబేననియు, యూదా దనియు, లేవి దనియు 3 గుమ్మములుండెను. తూర్పు తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపు దనియు, బెన్యామీను దనియు, దాను దనియు 3 గుమ్మములుండెను. దక్షిణపు తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోను దనియు, ఇసాకారు దనియు, జబూలూను దనియు 3 గుమ్మములుండవలెను. పడమటి తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున గాదు దనియు, ఆషేరు దనియు, నప్తాలు దనియు 3 గుమ్మములుండవలెను. దాని కైవార్యము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. దేవుని పిల్లలారా, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము పట్టణము ఎందుకు పడద్రోయబడినది, ఎందుకు శత్రువుల చేతికి అప్పజెప్పబడినది, ఎందుకు దాని ప్రాకారములు కూల్చివేయబడినది? అయితే దాని యొక్క ఔన్నత్యమును దేవుడు ప్రత్యేకముగా ప్రతి గుమ్మము పరిశుద్ధులైన 24 పెద్దల యొక్క 12 గోత్రకర్తలతో ప్రత్యేకింపబడి నిర్మాణము చేసి ఇలాగుండాలి, ఇంత కొలతలు ఉండాలి, ఇంత విస్తీర్ణం ఉండాలి, ఇంత విశిష్టతగా తయారు చేయాలని సిద్ధపరిచి నిర్మింపబడిన ఆ పరిశుద్ధ యెరూషలేము పట్టణము. ఆ యెరూషలేము పట్టణములోనే యేసు ప్రభువుని బాలుడుగా ఉన్నప్పుడు ఆయనను ప్రతిష్ఠ చేయబడినది. ఆ యెరూషలేము స్థలముల్లోనే ఆయన సత్య సువార్తను 3.5 సంవత్సరములు సువార్తను ప్రకటించినది. ఆ యెరూషలేము పట్టణములోనే ఆయన సిలువ వేయడానికి గుమ్మములలో ప్రత్యేకింపబడి నిందింపబడుతూ, ఉమ్మివేయబడుతూ, ఈడ్చబడుతూ, సిలువను మోసుకుంటూ ప్రక్షాళన చేయడానికి బలిపశువుగా ఆ స్థలాలలో తిరిగిన పరిశుద్ధ స్థలము, యెహోవా ఉండు స్థలము. అందుకోసమే పరిశుద్ధుడైన దైవజనుడైన మోషే గారు రాయిస్తూ ఉన్నారు, ఆ స్థలంలోనికి ఇశ్రాయేల్లో మగవారందరూ 3 పండగలు అక్కడ ఖచ్చితంగా చేయాలి అని ఆరాధింపబడు ప్రత్యేకముగా యాత్ర స్థలములుగా వెళ్ళి పుణ్యస్థలములుగా కేటాయింపబడిన ఆ పరిశుద్ధ పట్టణము కొరకు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనమందరము ప్రార్థించే వారముగా ఆ యెరూషలేము పట్టణము కొరకు మనము ప్రేమించే వారముగా ఉండాలని, ప్రార్థించే వారిలో, ప్రేమించే వారిలో పరిశుద్ధ స్థలములు ఏర్పాటు చేయబడిన సృష్టంతటిలో ఉన్న పరిశుద్ధ స్థలాలన్నిటి కొరకు ప్రార్థించే వారముగా, స్థలాలలో నిర్మింపబడిన ప్రతి పరిశుద్ధ సంఘము కొరకు ప్రార్థించే వారముగా, పరిశుద్ధ మందిరములన్నిటి కొరకు ప్రార్థించే వారముగా, పరిశుద్ధ మందిరముల్లో పరిచర్య చేయుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి క్షేమం కొరకు, వారి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అనేక ఆత్మలు ఈ రాకడ దినములలో సిద్ధపరచులాగున వారి పరిశుద్ధాత్మ పరిపూర్ణత కొరకు మనం ప్రార్థించే వారముగా ఉన్నట్లయితే తప్పకుండా మనము, మన కుటుంబాలు, మన బిడ్డలము ఏమవుతామంట, వర్ధిల్లుతాము అంటూ ఉన్నారు. అట్టి వర్ధిల్లతల్లో ప్రార్థించే వారిలో ఉంచి మనల్ని దీవించాలని పరిశుద్ధాత్మ తండ్రిని కోరుకుంటూ ఇచ్చిన సమయమును బట్టి సేవకులకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు.